హలో మనీ మేకర్స్. ఈ సివిల్ స్కోర్ అనేది సాధారణంగా ఎందుకు తగ్గుతుంది? మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఈ సివిల్ స్కోర్ అనేది తగ్గుతుంది. సో ఆ తప్పులు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈఎంఐలు ఆన్ టైంకి కట్టకపోవడం. సివిల్ స్కోరు తగ్గడానికి మెయిన్ కారణం ఆన్ టైంకి లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానివ్వండి సో కట్టకపోవడం. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే క్రెడిట్ మిక్స్ లేకపోవడం. క్రెడిట్ మిక్స్ అంటే సో ఒకటే పర్సనల్ లోన్స్ ఉండడము, లేదంటే ఒకటే క్రెడిట్ కార్డు ఉండడము, అలా కాకుండా పర్సనల్ లోన్, కార్ లోన్, హౌసింగ్ లోన్ అట్లా డిఫరెంట్ లోన్స్ ఉంటే క్రెడిట్ మిక్స్ అంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే మాక్సిమం అందరికీ తెలియని విషయం ఏంటంటే క్రెడిట్ కార్డులను ఓవర్గా వాడడం. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ క్రెడిట్ కార్డులకి మినిమం పేమెంట్ అనేది ఉంటుంది. సో ఈ క్రెడిట్ కార్డు ఒక ₹1,00,000 బిల్లు ఉంటే సో మనము ఒక 10,000 మాత్రమే కట్టడము, వచ్చే నెల కట్టుకుందాంలే అని డిలే చేయడం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సో మీకు ఇంట్రెస్ట్ పార్ట్ పడుతుంది, ప్లస్ సిబిల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో మినిమం బ్యాలెన్స్ కాకుండా మాక్సిమం యూటిలైజ్ చేసుకున్న అమౌంట్ని ఆ మంత్లోనే క్లియర్ చేసుకున్నట్టు ఉంటే మన సిబిల్ స్కోర్ అనేది 100% తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్కువ లోన్ అప్లికేషన్ పెట్టడం. ఇలా పెడితే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం సిబిల్ హిట్ అవుతుంది. సో దాని గురించి మన సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ అన్ని మీరు కనుక ఫాలో అయినట్లయితే మాక్సిమం క్రెడిట్ స్కోర్ అనేది తగ్గకుండా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎదగాలంటే నమ్మకం ఎంత ముఖ్యమో అలాగే లోన్స్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ఉండడం కూడా అంతే ముఖ్యం. సో ఇలాంటి మంచి విషయాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.